రెండు అపార్ట్మెంట్ల భవిష్యత్తు నేడు తేలబోతోంది. ఇక్కడ కూడా సేమ్ ఇలానే 70 గజాల ఏదైతే ప్లాట్ ఉందో ఆ 70 గజాల ప్లాట్ లో ఇక్కడ ఏకంగా 7 అంతస్తులను ఎత్తేశాడు బిల్డింగ్ ఓనర్. ఆ భవనాలకు నిర్మాణాత్మక స్థిరత్వం ఉందో లేదో పక్కనున్న బిల్డింగ్స్ ను పరీక్షించడానికి జేఎన్టీయూ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఈ టీం ఇచ్చే సమగ్ర నివేదిక ఆధారంగానే ఆ అపార్ట్మెంట్లకు మరమ్మతులు చేపట్టాలా లేక పూర్తిగా కూల్చివేయాలా అనేది అధికారులు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక్క మనిషి చేసిన అత్యాశ, ఒక్క మనిషి యొక్క తప్పిదం కారణంగా పక్కన ఉన్న వాళ్ళు, పక్కన కరెక్ట్ గా రూల్స్ అన్ని ఫాలో అయ్యి బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు గత వారం రోజులుగా ఇళ్లను వదిలి బయట తలదాచుకుంటున్న అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్ట్రక్చరల్ స్టెబిలిటీ స్టేట్ అసలు ఎలా ఉంది అనేది ఇప్పుడు ఒక టెస్ట్ను నిర్వహించడంతో జాప్యం జరగడం వల్ల తాము మరింత నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుండి హైదరాబాద్లో ఉంటున్న హోటల్స్లో ఉండటం అంటే అంత సర్వసాధారణమైన విషయం కాదు. అందరికీ తెలుసు, కనీసం హోటల్ కాస్ట్ 1500 రూపాయలు అట్లీస్ట్ పర్ డే ఉంటుంది. సో అట్లాంటిది ఫ్యామిలీస్ను పెట్టుకొని హోటల్లో ఉండటం, మళ్ళీ ఇటు ఆహారానికి సంబంధించి 3 పూట్ల బయట తినడం అనేది మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగా భారం అనేది అందరికీ తెలుసు. అందుకే చెప్తున్నాం, ఒక్క మనిషి చేసిన తప్పిదం కారణంగా పక్కన రూల్స్ అన్ని ఫాలో అయ్యి బిల్డింగ్స్ కట్టుకొని ఆ బిల్డింగ్స్లో నివసిస్తున్న ప్రజలకు ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఇది కేవలము ఒక మనిషి చేసిన తప్పిదం మాత్రమే కాదు, అక్కడ సంస్థలో ఉన్న లోపాల కారణంగా కూడా ఇటువంటి బిల్డింగ్స్ 70 గజాల ప్లాట్ లో 6 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నప్పుడు అధికారులు కనీసం చూడకపోవడం కారణంగా కూడా ఈరోజు సామాన్య ప్రజలు, ఏ తప్పు చెయ్యని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిపుణుల బృందం ఇప్పుడు త్వరితగతిన తనిఖీలు పూర్తి చేసి తమకు స్పష్టత ఇవ్వాలని ఇక్కడ ఆ అపార్ట్మెంట్ వాసులు ఎవరైతే బయట ఉంటున్నారో వాళ్ళంతా కూడా కోరుతున్నారు. మరి ఇప్పటికైనా సరే ఈ స్ట్రక్చరల్ టెస్ట్ ఫాస్ట్ గా జరగాలని కోరుకుందాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అక్కడ నుండి అందిస్తారు. సుజాత, ఈ స్ట్రక్చరల్ స్టెబిలిటీ టెస్ట్ కు సంబంధించి జాప్యం జరుగుతుంది అంటూ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ హోటల్స్ లో ఉంటున్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారో, నిజంగా జాప్యం జరుగుతుందా సుజాత? సాజిద్ నిర్మించినటువంటి 7 అంతస్తుల నిర్మాణం కూలి దాదాపు వారం రోజులు అవుతుంది. పక్కనే ఉన్నటువంటి 2 బిల్డింగ్లు అంటే డ్యామేజ్ అయిన తర్వాత అటు స్ట్రక్చర్ స్టెబిలిటీ చెక్ చేసి ఆ 2 నిర్మాణాలను ఉంచాలా కూల్చాలా అని జేఎన్టీ టీం డిసైడ్ చేయాలి. కానీ వారం రోజులు అవుతున్నా ఇప్పటి వరకు స్టెబిలిటీని చెక్ చేయకపోవడం వల్ల కొంత మేము వారం నుంచి బయటే ఉంటున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ నిర్మాణాలు ఉంచుతారా కూల్చుతారా అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. చిన్న పిల్లల్ని పెట్టుకొని బయట ఎక్కడో ఎలా స్టే చేయాలి, రోజుకి దాదాపు 4000 నుంచి 5000 రూపాయల ఖర్చు అవుతుంది, ఎవరు భరించాలి అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహానికి గురి అవుతున్నారు. ఒక్కసారి మనం కూల్చివేతలు పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ చూస్తే అపార్ట్మెంట్ మీదనే పడింది సాజిద్ నిర్మించినటువంటి అక్రమ నిర్మాణం, 7 అంతస్తుల నిర్మాణం. ఆ తర్వాత పిల్లర్స్ అంతా కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యాయి. ఆ పిల్లర్ స్టెబిలిటీ చెక్ చేసిన తర్వాతే ఆ బిల్డింగ్స్ ని ఉంచాలా లేదా అని జయదర్శిని, స్టెర్లింగ్ 2 అపార్ట్మెంట్స్ ని అటు జేఎన్టీ టీం డిసైడ్ చేయబోతుంది. ఈ డిసైడ్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు వచ్చి చెక్ చేయాలి, ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ ని మరమ్మతులు చేస్తారా లేకపోతే నిజంగానే స్టెబిలిటీ లేక కూల్ చేస్తారా అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. కానీ రోజు ఆలస్యం చేయడము, మరోవైపు పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ నిర్మాణాలని ఇటు సిఎంసీ అధికారులు కూల్చివేస్తూనే ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి డ్యామేజ్ లో ఇవి కూడా ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఆ కూల్చివేతల్ని కంప్లీట్ చేసి వీటికి స్టెబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. ఈ రోజు 11 గంటల ప్రాంతంలో జేఎన్టీయూ టీం వచ్చి ఆ నివేదికని ఇస్తారు. ఎలాంటి నివేదిక ఇస్తారు అనేది చూడాలి. ఎస్, థ్యాంక్ యూ సుజాత. సో జేఎన్టీయూ టీం ఈ రోజు స్ట్రక్చరల్ సేఫ్టీకి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వబోతోంది. ఆ తర్వాత ఇటు ఎవరైతే హోటల్స్ లో నివసిస్తున్నారో వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది స్ట్రక్చరల్ సేఫ్టీ సర్టిఫికేట్ ఆధారంగా. సో చూద్దాము, దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని బిగ్ టీవీలో కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇప్పుడు